హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అయితే తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు వానలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే గనక భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అయితే సూచించారు. ఇక వీటి ప్రభావంతో అంటే ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా సోమవారం రోజున విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, అలాగే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యము, విశాఖపట్నము, పోలవరము, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే కనుక బలమైన ఈదురుగాలు అనేది గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి చేపవేటకు వెళ్లరాదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది.